నాశనం చేయడానికి ప్రయత్నం చేసి మన గ్రంథాలను కూడా దోచేసి మన వేదాలను కూడా కాల్చేసి నానా రకాల బీభత్సాన్ని సృష్టించారు. ముఖ్యంగా యువతులైనటువంటి వాళ్ళు తెలుసుకోవలసిన విషయం ఇది. అందరూ ఇప్పటి వరకు స్త్రీలను అణచిపెట్టారు అని అనుకుంటున్నారు. స్త్రీలను ఇప్పుడు కూడా అణచిపెట్టలేరు. అణచిపెట్టడానికి కాదు చేసిన ప్రయత్నం అది. ఆ కాలంలో మన మీదకి సత్వగుణ ప్రధానంగా జీవిస్తున్న మనందరికీ కూడా, సాధువుల్లా ఉంటున్నటువంటి మనందరి మీదకి కూడా మన మంచితనం మీద దాడి చేసి వస్తూ ఉన్న సందర్భంలో, స్త్రీల మీద అత్యాచారాలు చేసి మానభంగాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో స్త్రీలను భద్రంగా రక్షించుకోవలసిన అవసరం ఏర్పడింది. అప్పటి వరకు యూనివర్సిటీలలో, కళాశాలలోనే కాదు, గొప్ప గొప్ప బ్రహ్మవేత్తలను కూడా ప్రశ్నలు అడిగి వారికి కూడా సమాధానం చెప్పలేని స్థితిలో నిలబెట్టినటువంటి ఒక గార్గి, ఒక మైత్రేయి, ఒక సులభ, ఒక ఉభయ భారతి, ఒక ద్రౌపది, ఒక శకుంతల, వాళ్ళందరూ కూడా అడిగిన ప్రశ్నలకి ఏ పురుషుడు కూడా సమాధానం చెప్పలేని స్థితిలో నిలబెట్టినటువంటి ఈ స్త్రీ జాతిని కొంతకాలం భద్రంగా దాచుకోవలసిన అవసరం ఏర్పడింది. నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా, ముందు ఇది కనుక్కురమ్మనేది ద్రౌపది. ఇప్పటి వరకు కూడా దానికి సమాధానం ఏ పురుషుడు కూడా, ఏ గ్రంథకర్త కూడా, ఏ పండితుడు కూడా చెప్పలేని స్థితిలోనే ఇప్పటికీ ఉన్నాడు. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా, తను ఓడిపోయిన తర్వాత నన్ను ఓడిపించాడా, నన్ను ఓడిపోయిన తర్వాత తను ఓడిపోయాడా, ఇది కనుక్కురమ్మనేది. నో ఆన్సర్. అలాగే శకుంతల కూడా ఎన్నో ప్రశ్నలు అడిగింది దుష్యంతుడిని. ఎన్నో రకాలుగా ప్రశ్నలు అడిగింది. నేను అసలు నేను వివాహమే చేసుకోలేదు, నువ్వెవరివో నాకు తెలియదు, ఈ పిల్లవాడు మనకు పుట్టినవాడు కాదు అని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటే శకుంతల ఎన్నో ప్రశ్నలు వేసింది. ఒక్కసారి వాడిని ఆలింగనం చేసుకుని చూడండి, ఆ రక్తస్పర్శ సోకగానే మీకు తెలుస్తుంది, ఆ DNA ఎవరిదో మీకు అర్థమవుతుందని ఎన్నో ప్రశ్నలు వేసింది శకుంతల. అప్పుడు ఆకాశవాణి పలికింది, లేదు అతడు నీకు పుట్టిన బిడ్డే, స్వీకరించమని. ఆకాశవాణి ద్వారా నిరూపించడం కోసమే దుష్యంతుడు ఆ రకంగా నాటకం ఆడాడు. కాబట్టి ఎవరి యొక్క ఏమంటారు దాన్ని, సాక్షీభూతంగా ఎవరి సమక్షంలోనూ పెళ్లి చేసుకోకుండా ఉంటే నీ కోసం ఏ ఒక్కరూ రారు సుమా. ఆనాడంటే ఆకాశవాణి పలికింది. ఆకాశవాణి పలికే స్థితిలో ఇవాళ లేవు. మనం కృతయుగంలో లేవు, సత్యయుగంలో లేవు. ఇవాళ మన కలియుగంలో. కాబట్టి ఆడపిల్లలు జాగ్రత్త. మీకు మీరుగా నిర్ణయాలు తీసేసుకుంటే, మీకు మీరుగా వెళ్ళిపోతే రేపు సాక్షీభూతంగా పలకడానికి వాళ్ళ ఆకాశవాణి లేదు. తల్లిదండ్రులు రారు, మీ స్నేహితులు రారు, మీ బంధువులు రారు మీకోసం. జాగ్రత్త తస్మాత్ అని చెప్పడానికి శకుంతలోపాఖ్యానం చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. శకుంతలోపాఖ్యానం అంటే ఏమిటో తెలియదు ఆధునిక యువతలకి. సీతాదేవి గాథ ఏమిటో తెలియదు, ద్రౌపది గురించి తెలియదు, గార్గి గురించి తెలియదు, సులభ, దమయంతి చరిత్రలు తెలియవు ఇవాళ ఆధునిక కాలంలో. ఈ ఆధునిక కాలంలో ఇవన్నీ తెలియకుండా ఉండడం కోసమే మన గ్రంథాలను అటక మీద పెట్టేసి వాళ్ళ ఇంగ్లీషు పుస్తకాలను మీ ముందుకు తెచ్చారు తల్లులు. మీకు ఆ ఇంగ్లీషులో చదువుకుంటూ ఉంటే చాలా గొప్పగా చదువుతున్నారు మా పిల్లలు. ఏమని, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అలాంటి రైమ్స్ నేర్పిస్తూ ఉంటే మా పిల్లలు ఇంగ్లీష్లో రైమ్స్ చాలా బాగా చెప్తున్నారు అని మనం దానిలో పడిపోయి నమస్కారాలమైన సంస్కారాలు తీసేసి తలలు బాదుకుంటూ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటూ ఉంటే నీ కర్మ నా కర్మ, అది నీ కర్మ, ఇది నా కర్మ, నీ కర్మ నా కర్మ లాంటిది ముందుగానే వాడు ఊహించి పెట్టేస్తే సలాములు కొట్టుకుంటూ గులాములై జీవిస్తున్నాం ఇవాళ మనం. ఈ వస్తున్న పోకడలన్నింటికీ కారణం మనల్ని వేల సంవత్సరాలు పరిపాలించి వాళ్ళ విధానాలన్నీ మన దగ్గర ప్రవేశపెట్టి మన గ్రంథాల్లో లేనిపోయిన ప్రక్షిప్తాలు చేసి సీతాదేవిని రాముడు అనుమానించనే లేదు, సీత తల్లి ఏమీ ఏడవనే లేదు. థియేటర్లకు మన 10 మంది వెళ్ళాలంటే డైరెక్టర్ గారు అక్కడ సీత ఏడుస్తున్నట్టు చూపిస్తేనే ఆ ఎమోషన్ కోసం మనం పరిగెత్తి సినిమాలు చూసి మనం కూడా కొంగు తడిసిపోయేలాగా ఏడ్చి బాలనాగమ్మ కథలు, సీతమ్మ వారి కథలు చూసి ఏడ్చి రావడం కోసం వాడు టికెట్లు అమ్ముకోవడం కోసం సినిమాలు తీస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటే పాపం అని చెప్పి మనం కూడా మన రామాయణ భారతాల్ని మనమే అసహించుకునేటట్టుగా
మనలో హేట్రెడ్ని క్రియేట్ చేసి ద్రౌపది విషయంలో అలాగే సీతమ్మ విషయంలో అలాంటి హేట్రెడ్ని క్రియేట్ చేసి మనల్ని మన రామాయణ భారత భాగవత గ్రంథాలకి దూరం చేసి వెళ్ళిపోయారమ్మా, దూరం చేసి వెళ్ళిపోయారు. అలా దూరం చేసిన వాడిలో బేబింగ్టన్ మెకాలీ అనేవాడు ఆ విద్యావేత్త ఈ దేశం మీదకి వచ్చి ఏమన్నాడు అతను, నేను భారతదేశం ఆమూలాగ్రమో సంచరించి వచ్చాను, ఎక్కడ చూసినా విలువలు విలువలు విలువలే, సౌశీల్యం సౌభ్రాతృత్వంనే జీవిస్తారు వాళ్ళు, అక్కడ అబద్ధం లేదు, ఒక భిక్షగాడు నాకు కనపడలేదు భారతదేశంలో, ఒక్క దొంగ నాకు తారసపడలేదు భారతదేశంలో, ఎక్కడ చూసిన విలువలతో జీవిస్తున్నారు వాళ్ళు. అటువంటి భారతదేశాన్ని జయించడం చాలా కష్టం అనిపించింది నాకు. అందుకే నేను ఒక పని చేశాను, వాళ్ళని పరాధీనులు చేయడం ఎలాగా అని ఆలోచించాను. వాళ్ళని పరాధీనులు చేయాలి అంటే, పరదేశాన్ని ప్రేమించగలగాలంటే, పరాయి భాషను ప్రేమించగలగాలి అంటే వాళ్ళకి వాళ్ళ సంస్కృత భాషను తీసేయాలి. సంస్కృతము అంటే సంస్కరించడం, సంస్కరించడం ముడిసరుకును తీసుకుని ఒక శిల్పంలా చెక్కడమే సంస్కరించడం అనేది. మన ఇంటికి ప్రొద్దునే పాలవాడుస్తాడు, పాల ప్యాకెట్ వేస్తాడు, ఆ పాలను ఎలా సంస్కరిస్తున్నారు మీరు? అది పాడైపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు పాలు కాస్తాం మనం, ఆ పాలు కాసిన తర్వాత ఇంక మరింతగా పాడైపోకుండా ఉండాలి ఏం చేస్తాం? పెరుగుగా తోడు పెడతాం. ఆ పెరుగు కూడా పాడవకుండా ఉండాలి అంటే దాన్ని మజ్జిగ చేస్తాం. ఆ మజ్జిగ కూడా పాడవకుండా వెన్న తీస్తాం. ఆ వెన్న పాడవకుండా ఉండాలంటే కాస్తాం, అది నెయ్యి తయారవుతుంది, చిరకాలు ఉంటుంది నెయ్యి. అలాగే ప్రతి మనిషిని సంస్కరించడం అనే విధానం ద్వారా పేరు పెట్టి పుంసవన సంస్కారం అని బిడ్డ కడుపులో పడినప్పుడే ఆ గర్భాన్ని కూడా శుద్ధి చేస్తాం, ఆ తర్వాత సీమంతం చేస్తాం, బిడ్డ కనిన తర్వాత బ్రహ్మాండమైన మంచి పేరు పెడతాం, బాలసారం చేస్తాం, తర్వాత అన్నప్రాసన చేస్తాం, విద్యాభ్యాసం చేస్తాం, వివాహ సంస్కారం చేస్తాం, అంత్యేష్టి వరకు మళ్ళీ పంచభూతాలలో ఈ పంచభూతాత్మని శరీరాన్ని పంచభూతాలలో విలీనం చేస్తూ ఉండే సంస్కారం అంత్యేష్టి వరకు ఈ షోడశ సంస్కారాల ద్వారా భారతదేశంలో ప్రతి మనిషిని కూడా ఒక సంస్కారవంతుడుగా, ఒక మనిషిని మనీషిగా తీర్చిదిద్దడానికి నా ఋషులు చేసిన ఈ గొప్ప ప్రయత్నానికి ఎంత రుణపడి ఉన్నామండి మనం. ఇవాళ పిల్లలు కుసంస్కారులై, తాగుబోతులై, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి పిల్లలు వీధుల్లో పడిపోతూ మన డాక్టర్ నిర్మల గారి దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా మానసిక వ్యాధులతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి వ్యాధి నివారణ చేయలేక ఇవాళ డాక్టర్ దగ్గర గిరాకీ పెరిగిపోయి ఒక్క డాక్టర్ దగ్గరికి కూడా ఇవాళ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితిలో నా భారతదేశం పడిపోతుంది అంటే ఈ భారతదేశాన్ని పిచ్చాసుపత్రిగా చేసుకుంటున్నాము అంటే బాధ్యులు మనం కాదా అమ్మా? మన పాలకులు కాదా? మనం కాదా? లేవండి, ఆలోచించండి, ఇప్పటికైనా మేలుకొందాం. నేను బోధించడానికి రాలేదమ్మా, నేను మేలుకొల్పడానికి వచ్చా. ఇవాళ జరుగుతూ ఉన్న పరిస్థితి ఇదే. మన ఆహార పదార్థాల్లో, మనం తాగే పానీయాల్లో మన పిల్లల్ని ఎటువంటి దానికి ఎడిక్ట్ చేస్తున్నారో ఆలోచించండి. ఈ చేతిలో వస్తున్న సెల్ ఫోన్ గురించి మనం గర్వపడుతున్నామా, ఆనందపడుతున్నామా, బాధపడుతున్నామా? ఇది వచ్చి మరింతగా చెడగొట్టడానికి 3 సంవత్సరాల పసిపిల్లలు కూడా చూడకూడని దృశ్యాలను చూపిస్తూ, మాట్లాడకూడని మాటలను వినిపిస్తూ ఎన్ని రకాలుగా వాళ్ళు సోషల్ మీడియాలో కేవలం డబ్బు సంపాదన ధ్యేయంగా పెట్టుకుని నానా రకాలుగా కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ, దాంపత్య వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ, విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ, మానవ జీవితాన్ని ఛిద్రం చేస్తూ, నాశనం చేస్తూ వస్తున్న మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ రేపో మాపో తప్పకుండా మీరందరూ పక్కనే ఉన్న సముద్రంలో మీరు పారేయకపోతే నా పేరు సత్యవాణి కాదు. మీ అంతట మీరే ఈ సముద్రంలోకి రేపు విసిరేసే రోజు రాబోతున్నది. ఆలోచించుకోండి. నిజమే, జరుగుతూ ఉన్న ఈ సమస్యలన్నింటికీ కారణం మన చేతిలో ఫోన్. మనకి అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయి. శస్త్రం అంటే చేత్తో ప్రయోగించేది, అస్త్రం అంటే మనకు తెలియకుండా మన మీదకు ప్రయోగించేది.
మన పూర్వీకులు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే దాన్ని వెనక్కి తీసుకునే విధానం మన ఋషులకు తెలుసు. కానీ ఇప్పుడున్న శాస్త్రజ్ఞులకి ప్రయోగించిన అస్త్రాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ప్రయోగించేశారు శాటిలైట్లోకి అన్నీ, మళ్ళీ వెనక్కి తెప్పించుకునే విధానం వీళ్ళకి తెలియదు. అది తెలుసుకోవాల్సింది మనం మాత్రమే. ఇది మాకు అక్కర్లేదు, ఇటువంటివి మా దరి చేరనివ్వమని మనమందరం మూకుమ్మడిగా గొంతెత్తి మాట్లాడినప్పుడే, దానిని కావాలని మనం ఎవరం కూడా కొనుక్కోనప్పుడే, దానిని మూల పడేసినప్పుడే, మీకు ఈ నెంబర్ పెడితే ఈ నెంబర్ తీసుకుంటే మీకు ఇంకో ఏంటో కంపెనీలు ఉంటాయి కదా, జియో నెంబర్లని, ఏదో ఎయిర్టెల్ అని, నా పిండా కూడా రోజు బోర్డుకు వస్తుంటాయి, మీకు ఇది చేస్తే ఫ్రీగా వస్తుంది, మీరు కట్టలక్కర్లేదని మీ దగ్గరకు వచ్చేస్తే, అవన్నీ కనుక మనం కొనుక్కుంటే మన జీవితాలు పాడైపోయిన తర్వాత పుట్టకొకరు గుట్టకొకరు పిల్లలు, భార్య ఒకవైపు భర్త ఒకవైపు, పిల్లలు కూడా పాట పాడుకుంటూ కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లి ప్రేమ లేని కానలోని పడిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉన్న రోజున, ఆల్రెడీ ఏడుస్తున్నారమ్మా, ఏడుస్తున్నారు. నిన్ననే హైదరాబాద్లో పేపర్లో చూసా, ఈ కార్పొరేట్ ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో నేను పిల్లల్ని పెంచి పోషించుకోలేదని ఆ తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని నీళ్ళల్లో ముంచేసి వాళ్ళు కూడా మునిగిపోయి, మొత్తం కుటుంబం అంతా నీళ్ళల్లో మునిగిపోయిన సంఘటన నిన్న మొన్న జరిగింది. ఇంకా ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకముందే మనం మేలుకోవాలి. అలా మేలుకోవడానికి ఆనాడే వివేకానందుడు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్విత బోధిత, లేవండి మేల్కొనండి, మీ లక్ష్యాన్ని సాధించే వరకు మీరు విశ్రమించకండి అని 150 సంవత్సరాల క్రితమే ప్రపంచ దేశాలందరూ కూడా కూడినప్పుడే అందరి ముందే వివేకానందుడు ఆనాడే కేక పెట్టాడు. అంటే ఆలోచించండి, మనం రేపు ఏం కాబోతున్నామో ఆలోచించండి. ఎందుకనంటే సోదరిమణులారా, ఈ భూమి ప్రజలు గనక పాడైపోతే ప్రపంచమే దిక్కులేనిదైపోతుంది. ముఖ్యంగా ఈ భూమిలో పెరిగినటువంటి మాతృమూర్తి పాడైపోతే, స్త్రీలే గనక పాడైపోతే, స్త్రీలే గనక పక్కదారి పట్టేస్తే, స్త్రీలే గనక ఓర్పు కోల్పోతే, స్త్రీలే గనక ఓపిక కోల్పోతే, పురుషుడు దిక్కులేనివాడు కాదమ్మా, ప్రపంచమే దిక్కులేనిదైపోతుంది. ప్రపంచమే దిక్కులేనిదైపోతుంది. తన ప్రేమ, తన త్యాగము, తన శక్తి యుక్తులన్నింటినీ కూడా తీసుకుని చేయగలిగిన శక్తి ఒక్క స్త్రీకి మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఒకే ఒక్క శక్తిలో నుంచి 2 భాగాలుగా ఏర్పడ్డాయి. ఒకే ఒక్క శక్తి నుంచి ఎడమవైపు భాగం అంతా స్త్రీ, కుడివైపు భాగం అంతా పురుషుడు. ఒకే శక్తి నుంచి 2 చీలికలైంది స్త్రీ పురుష విభాగము. స్త్రీ పురుషుల మధ్య విభాగమే ఉన్నది తప్ప విభేదం లేదు. స్త్రీ పురుషుల మధ్య, మీరు చెప్పండి, స్త్రీ పురుషుల మధ్య విభాగమే ఉన్నది తప్ప విభేదం లేదు. ఈ విభాగాలు కనుక లేకపోతే సృష్టి నిలవదు, సృష్టి నడవదు. ఈ విభాగాలు లేకపోతే సృష్టి నడవదు, నిలవదు. ఎందుకంటే ఈ బొమ్మల నుండి మరికొన్ని బొమ్మలను తయారు చేయాలి. కాబట్టి తరాలు నిలబడడం కోసమే స్త్రీ పురుషుల మధ్య విభాగం అనేది ఉన్నది. బిడ్డల్ని ఎవరు కంటున్నారు? స్త్రీలు. బిడ్డల్ని పోషిస్తున్నది ఎవరు? స్త్రీలు. అందుకని ఆ స్త్రీయే మొదటి గురువు, ఆ మొదటే తల్లి గురువు. బిడ్డను ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆ నర్సు తీసుకొచ్చి మనకి ఇస్తుంది. సాయంకాలం తండ్రి వస్తాడు చూడటానికి, అమ్మ చూపిస్తుంది. మాతృదేవోభవ అని అమ్మ, అడుగోరా మీ నాన్న అని అమ్మ నాన్నను పరిచయం చేస్తుంది. అమ్మ నిజం, నాన్న నమ్మకం. అమ్మ అనగానే పెదాలు కలుస్తున్నాయి, నాన్న అనగానే పెదాలు విడిపోతున్నాయి. అమ్మ అనేది నిజం, నాన్న అనేది నమ్మకం. అవునా కదా? కాబట్టి అమ్మ నాన్నను పరిచయం చేస్తుంది. నాన్న ఆచార్య దేవోభవ అంటూ తండ్రిని పరిచయం చేస్తున్నాడు. ఆ తండ్రి ఆచార్యుడు అతిథి దేవోభవ అంటూ సమాజాన్ని పరిచయం చేస్తున్నాడు. అవునా? ఇది మనదైనటువంటి మూలమైనటువంటి జీవన విధానం, మన భారతీయ జీవన విధానం. దానికి మూలం ఎవరు? తల్లి మాత్రమే. తల్లి మాత్రమే. నేను ఒకసారి భారతీయం తరపున ఒక నాటిక వేయించాను. ఆ నాటిక పేరు సంపద.
ఆ నాటిక పేరు సంపద. ఆ నాటిక యొక్క సారాంశం ఏమిటంటే, కొత్తగా పెళ్ళయింది అమ్మాయికి కొత్తగా పెళ్ళయింది. సంవత్సరం పాటు 3-6 నెలలు సంసారం చక్కగా చేసుకుంటున్నారు, పెళ్ళి జరుగుతుంది. ఒకరోజు వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఈ అబ్బాయి ఏం చేస్తాడు పాపం, పెళ్ళైన తల్లికి ఒక కొడుకు కోడలు అనమాట. ఇలాగే బొంబాయి నగరంలో ఉద్యోగం చేస్తున్నాడు అతను. చేస్తూ ఉంటే ఆఫీసు నుంచి రాగానే, అమ్మ మందేసుకున్నావా, రా కాసేపు అలా బాల్కనీలో కూర్చొని చల్లగాలి వస్తుంది, ఏం తిన్నావు, ఇలా అమ్మని పరామర్శ చేస్తూ ఉంటాడు. ఆఫీసు నుంచి రాగానే చేస్తూ అమ్మ కోసం మందులు వేయడం అలా చూస్తూ ఉండగా ఈ భార్యకి రోజు కోపం. పద్దాక రాగానే వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి చేరతాడు, ఈ ముసలిదాని గోలేవిడికి అంటూ రోజు విసుక్కుంటూ ఉంటుంది. పాప ఈ అమ్మాయిని వచ్చిన సినిమాకు తీసుకెడుతున్నాడు, చూస్తున్నాడు, షాపింగ్ చేస్తున్నాడు, అన్నీ బాగానే చూసుకుంటున్నాడు. కానీ ఈ అమ్మాయికి తల్లితో మాట్లాడటం ఇష్టం లేదు. ఒకరోజు అమ్మాయి తండ్రి వచ్చాడు. చూడు నాన్న, రోజు రాగానే వాళ్ళ అమ్మ దగ్గరికి పోతాడు, ఆ ముసలిదాని దగ్గరికి గోల అని చెప్తూ ఉంటుంది. ఒకరోజు చూసి మామగారు అల్లుడి దగ్గరికి వెళ్ళి, ఏమిట్రా ఈ ముసలిదాని గోలేనా నీకు, దాన్ని కూడా కాసేపు అమెరికానే ఎక్కడో తీసుకుపోవచ్చుగా, అందరూ డాలర్లు సంపాదించుకుంటా, నువ్వేం చేస్తున్నావు, ఎంతకాలం ఉద్యోగాలు పడి ఉంటావు అంటూ అల్లుడు గారిని విసుక్కుంటాడు. అప్పుడు అల్లుడు అంటాడు, మావయ్య 3 రోజుల నుంచి చూస్తున్నాను పద్దాక నేను, ఈ ముసలిది అంటున్నావు నువ్వు, నీ కూతురు ఎవరు మావయ్య ఈ ముసలిది, నా కన్న తల్లి మావయ్య, ఎన్ని నేర్పిందని నాకు, ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా అమ్మాయి కదా మావయ్య నేర్పేది, నాకు కళ్ళల్లో పుసులు తీసుకోవటం ఎలాగో నేర్పింది, చెవుల్లో గులిమొస్తే ఎలా తీయాలో నేర్పింది, తలదూవు కూడా నేర్పింది, నవ్వడం నేర్పింది, నడక నేర్పింది మావయ్య. అమ్మంటే ఎవరనుకున్నావు, భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టింది, సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టింది, రేడియోని కనిపెట్టింది, రైలు ఇంజిన్ కనిపెట్టింది, భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టింది, ఆకాశాన్ని చీల్చింది, అణువుని చీల్చింది, అంతరిక్షాన్ని పరిశోధించింది, పాతాళాన్ని చీల్చింది మావయ్య. మీ అమ్మ ఎప్పుడు చేసిందిరా ఎన్నన్నట్టుగా చూస్తున్నాడు. అదేమిటి మావయ్య, మార్కోనీని కనిన అమ్మ, న్యూటన్ కనిన అమ్మ, గెలీలియోని కనిన అమ్మ, ఏమ్మా ఐన్స్టీన్ కనిన అమ్మ, ఆదిశంకరాచార్యుని కనిన అమ్మ, మహమ్మద్ ప్రవక్తను కనిన అమ్మ, జీసస్ క్రైస్ట్ని కనిన అమ్మ కాదా మావయ్య ఇవన్నీ కనింది? అమ్మంటే భగవద్గీత, అమ్మంటే ఖురాన్, అమ్మంటే భగవద్గీత, అమ్మంటే ఖురాన్, అమ్మంటే బైబిల్ కూడా మావయ్య. నడవలేని తల్లిని నడిపించడానికి పూర్ణానదిని దారి మళ్ళించిన ఆదిశంకరుడు పుట్టిన గడ్డ మావయ్య. సిరిమల్ల చెట్టు కింద చినబోయిన లక్ష్మమ్మ, చినబోయిన విందుకమ్మ అని ఆధునిక వాగ్గేయకారుడు గద్దరు పుట్టిన గడ్డ కూడా ఇదే. కానీ వాళ్ళ నిజాలు వేరైనా నిజమన్నది అమ్మ, నిజమైనది అమ్మ. అమ్మంటే సంపద, అమ్మంటే సంపద, అమ్మంటే సంపద. రాబోయే సృష్టి విజ్ఞానాన్ని, సృష్టి యొక్క విజ్ఞానాన్ని బిడ్డ రూపంలో తన గర్భంలో ఇముడ్చుకున్న సృష్టికర్త్రి అమ్మ. అమ్మంటే సంపద, అమ్మంటే సంపద. ఇది ఈ నాటిక యొక్క సారాంశం. అవునా కాదా? అందుకనే సుద్దాల అశోక్ తేజ మన తెలంగాణ బిడ్డ ఎటువంటి పాటలు రాస్తాడో తెలుసు కదా. తాను ఒక పాట రాశాడు. మా అమ్మ నాకు చిన్ననాడే చెప్పింది, ఏమని, హాయి జీవితంలో హాయి అనేది ఒట్టిదేరా హొళక్కిరా, జీవితంలో హాయి అనేది ఒట్టిదే, హాయి అనేది లేదు. ఎంత గొప్పగా చెప్పిందో చూడు తత్వవేత్త. ఈ ఊగిసలాడి ఈ ఉయ్యాల హాయి అని ఊపుతాం కదా, ఉయ్యాల్లో పడుకోబెట్టి బిడ్డని. ఈ జీవితంలో ఈ హాయి అనేది హొళక్కిరా, ఈ ఊగిసలాడి ఈ బతుకు ఎప్పుడు తెగిపడిపోతుందో గ్యారంటీ లేదురా లైఫ్కి. హాయి ఏమి రాశాడండి? ఈ బుధం మీద పడుకోబెట్టడం తడుతూ పాడుతుందో హాయి అని. ఏమని? ఈ జీవితంలో హాయి అనేది హొళక్కిర. ఇలా తడుతూ ఉన్నది ఎందుకో తెలుసా? నిన్ను రాబోయే కష్టాలను తట్టుకోవాలని, ఇప్పటి నుంచే తడుతున్నాను రా నిన్ను. జీవితంలో హాయి అనేది హాయి హొళక్కిర అంత ఒకటిదే. దిష్టి తగులుతుందని కాదురా నీకు నల్లబొట్టు పెట్టింది. మట్టిలోనే పుట్టావని,
మళ్ళీ తిరిగి మట్టిలోనే కలిసిపోతావని ఇప్పటి నుండి తెలుసుకోరా బిడ్డ అని పెట్టానురా. ఇది ఈ బొట్టు, నల్ల బొట్టు, సాధు బొట్టు, అందుకే పెట్టానురా నాన్న. తల్లి చిన్నప్పటి నుండే గోరుముద్దలు తినిపిస్తూ చిన్న చిన్న కథలను చెబుతూ ఒక తత్వవేత్తగా మారి తన భర్తకు కానీ తన పిల్లలకు కానీ ఒక జీవిత సత్యాన్ని బోధించేది స్త్రీ మాత్రమే, తల్లి మాత్రమే. చిన్నప్పుడే మనకు ఒక కథ ఉండేది. అనగనగా ఒక రాజు, మీరు చెప్పండి, నేను మంచిగా తాగుతా. ఆ రాజు కథ తెలుసుగా మీకు. చేప చేప ఎందుకంటే లేదు అడిగితే ఏం చెప్పింది? గడ్డిమేట అడ్డం వచ్చింది. గడ్డిమేట ఎందుకంటే వచ్చావు? ఆవు మేయిల. ఆవు ఎందుకు మేయిల? గొల్లవాడ నన్ను మేపల. నువ్వెందుకు మేపలేదురా గొల్లవాడ? అమ్మ అన్నం పెట్టాల. అమ్మ నువ్వెందుకు అన్నం పెట్టాల? పిల్లవాడు ఏడుస్తున్నాడు. పిల్లవాడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? చీమ కుట్టి చీమ నువ్వెందుకు కుట్టావు? నా బంగారు. ఎంత అద్భుతమైన కథ అండి ఇది. యుగ యుగాలుగా ఈ కథ మనలోకి వస్తుంది అంటే, యుగ యుగాలుగా ఈ కథ మన ముందుకు వస్తుంది అంటే ఎంత గొప్ప తాత్విక దేశమో మంది ఆలోచించాం. అందుకే ఇంతమంది దండెత్తారు మన మీదకి ఈ మంచితనం వల్లనే. ఈ జ్ఞానం మనకు ఉండవడం వల్ల అందరూ దండెత్తేసారు. భారతదేశం దోచేసుకుందాం, వాళ్ళ జ్ఞానాన్ని దోచేసుకుందాం, వాళ్ళ సంపదని దోచేసుకుందాం, అన్నీ దోచేసుకుందాం. దోచినా కూడా ఎవ్వరు ఏమీ పట్టుకెళ్ళలేకపోయారు. వట్టి చేతులతోనే వెళ్ళారు విదేశీయులందరూ మన దగ్గర నుంచి. ఆ దేశాలను ఇప్పటికీ మన మీద ఆధారపడి ఉన్నాయి. మనమే డెవలప్ చేస్తున్నాం అమెరికా దేశాలని. మన పిల్లలు మేధో సంపత్తిని దోచుకుపోతున్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా. గుర్తుపెట్టుకోండి తల్లులారా, అంతటి జ్ఞానం. ఈ కథ చూడండి ఎంత బాగా చెప్పాడు. 7 కూడా అరిషడ్ వర్గాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. 7వది కోరిక. కోరిక కోరిక ఎందుకే నువ్వు ఎండలేదు? అజ్ఞానం అడ్డం వచ్చింది. అజ్ఞానమా అజ్ఞానం నువ్వెందుకు అడ్డం వచ్చావు? జ్ఞానం అనే ఆవు నన్ను మెయ్యలేదు కాబట్టి ఆవు జ్ఞానానికి ప్రతీక. జ్ఞానమా జ్ఞానమా నువ్వెందుకు మెయ్యలేదు? గొల్లవాడు నన్ను మేపలేదు. గొల్లవాడు ఎవరు? శ్రీకృష్ణుడు. భగవద్గీత. గొల్లవాడు అంటే ఎవరమ్మా? ఇందా చక్కగా పాడింది ఆ తల్లి, ఎవరో కానీ చక్కగా. గొల్లవాడు ఎవరు? కృష్ణుడు. గొల్లవాడ నువ్వెందుకు మేపలేదు? అంబ, జగదంబ. మన ముంబైలో ఉన్నదే ముంబాదేవి. అమ్మ నువ్వెందుకు అన్నం పెట్టలేదు? అమ్మ ఒరే సంసారి ఏడుస్తున్నాడు రా, పిల్లవాడికి ఇంత ఖర్చు పెట్టి చదివిస్తే వాడేమో ఏదో ప్రేమ వివాహం వాడు పడిపోయాడు, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఇంకొకటి నాశనం అయ్యాడు, తాగుడుకు అలవాటు పడిపోయి వాడు పాడయ్యాడు, వ్యభిచారానికి అలవాటు పడి ఎయిడ్స్ వ్యాధి ఇంకొకటి వస్తున్నాడు రా, ఇలా సంసారాలు ఏడుస్తున్నారా. మొన్ననే రా పిల్లకి 3 కోట్లు పెళ్లి చేస్తే 3 నాళ్ళు ముచ్చట చేసి సూట్ కేసు పెట్టుకుని కన్నారింటికి వచ్చేసింది అని ఒక సంసారి ఏడుస్తున్నాడు రా. అప్పుల పాలై రైతులేమో నానా రకాల ఇబ్బందులతో రైతులు ఏడుస్తున్నారు. ఈ విధంగా సంసారాలు ఏడుస్తున్నారు రా. మరి వాళ్ళని ఓదార్చడంలో కాస్త ఏమరపాటు చెందాను అని తల్లి సమాధానం చెప్పింది. అమ్మ ఒరే సంసారి నువ్వెందుకు ఏడుస్తున్నావురా అంటే, సంసారం అనే చీమ గుట్టిందిరా, నాకు పెళ్లి చేసుకున్నాను, పిల్లలు గుట్టారు, ఇదిగో బాధలు పడుతున్నా, అప్పుల పాలు, ఆ పాలు, ఈ పాలు, రకరకాలుగా మోసాలు, దగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఎవరు ఎందుకు నువ్వు సంసారం అనే చీమ కుట్టిందిగా, సంసారం అనే చీమ నువ్వెందుకు కుట్టావే? అవును, మరి పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారని తెలుసు, తెలిసి ఆ తాత ముత్తాతలు చేసుకున్నారు కదా, మరి మేము కష్టాలు పడ్డాం, వాళ్ళు ఆగారా? వాళ్ళ పిల్లలకు వాళ్ళు చేశారు, వాళ్ళు ఆగారా? వాళ్ళ పిల్లలకు వాళ్ళు చేశారు, మరి వాళ్ళు ఆగారా? వాళ్ళు చేస్తూనే వస్తారు. మరి తెలిసి నా బంగారు పుట్టులో వేలు పెడితేనే కొట్టకుండా ఎలా ఉంటాను? మీరు తప్పులు కర్మలు చేస్తూనే ఉన్నారు, ఆ కర్మఫలాన్ని అనుభవించాలి కదా, అందుకని నేను ఆ కర్మఫలంగా నేను పుడుతూనే ఉన్నాను అని చెప్పే ఈ కథ వెనుక ఎంత గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఉన్నది, ఎంత సందేశం ఉన్నది. అటువంటి గడ్డలో పుట్టాం మనం. ఈ గడ్డలో పుట్టినందుకు ఇటువంటి గాథలు చెప్పుకుంటూ పిల్లలకి ఇలాంటి ఉపనిషత్తు కథల ద్వారా, ఇలాంటి ఆధ్యాత్మిక గాథల ద్వారా, ఒక పద్యాల ద్వారా మనం ఎన్నో విషయాలను వాళ్ళకి చెప్పుకుంటూ, నిజమైన విద్య అనేది ఇది కానీ అక్షర జ్ఞానమే జ్ఞానం కాదు ఈ భూమి మీద. లిటరసీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఎడ్యుకేషన్. అక్షరాస్యత మాత్రమే విద్య కాదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే విద్య కాదు. అమెరికాని ఎవరు కనిపెట్టారు? అదెక్కడ ఇదెక్కడ అని మనకి ఇదే కౌన్ బనేగా కరోడ్పతిలో వస్తాయి చూసారు. ఇన్ఫర్మేషన్ అదొక్కటే విద్య కాదు.
అక్షరాస్యత మాత్రం మన అమ్మమ్మలు ఏం చదువుకున్నారమ్మా, మన తాతమ్మలు ఏం చదువుకున్నారు, 4వ తరగతి చదువుకున్నారు. వాళ్ళు 8 ఎంతంటే వెంటనే చెప్పేస్తారు. ఇప్పుడు పిల్లలు క్యాలిక్యులేటర్ కావాలి వాడికి. మననే ఈ పిల్లలు ఎక్కుళ్ళు వస్తున్నాయి, మరి నేనే చూస్తా ఎక్కుళ్ళు వస్తుంటే వాడు గూగుల్లో ఎత్తుకుంటున్నాడు. ఎలా తగ్గాలి, మా అమ్మమ్మ చెప్ప కొట్టుకేది అథవా మంచినీళ్ళు దగ్గర తగ్గిపోతుంది. ఏమ్మా అలా ఉంది మన పరిస్థితి. కాబట్టి కామన్ సెన్స్ జీవిత సన్నివేశాలే మనకు పాఠాలు నేర్పిస్తాయి. మన అమ్మమ్మలకి నాన్నమ్మలకి మన కామన్ సెన్స్ మనకి లేదు, మన పిల్లలకి లేదు. అన్ని దీని మీద ఆధారపడిపోతున్నారు ఇవాళ. కాబట్టి మన జీవిత సన్నివేశాల ద్వారానే పాఠాలు నేర్పేటటువంటి భూమిలో మనం పెరుగుతున్నాం. అందుకని పనిగట్టుకుని ఉమెన్స్ డేలు పనిగట్టుకుని చేసుకోవాల్సిన అవసరం మనకి ఎప్పుడూ రాలేదు. తన కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నది. జీవిత సన్నివేశాలు స్త్రీలకు నేర్పిస్తుంది. అందుకని స్త్రీలు వేదాలు చదవకపోయినా పర్వాలేదు అని చెప్పారు తప్ప స్త్రీలు వేదాలు చదవకూడదని చెప్పలేదమ్మా. వేదము ఏది చెప్పిందో ఆ స్థితిలోనే నువ్వు ఉంటున్నప్పుడు నీకు ఇంకా వేదాలకు పనేముంది. వేదం ఏది చెప్పిందో ఆ వేదం చెప్పిన స్థితిలో నువ్వు ఉంటున్న వేదనలను అనుభవిస్తున్నావు. వేదనలతో కూడిన నీ జీవితాన్ని, రోదనలతో కూడిన నీ జీవితాన్ని సుఖమయం చేయడం ఎలాగో తెలిసిన నీకు వేదంతో పనేమున్నది. వేదనలను కూడా ఆహ్వానిస్తావు. నువ్వు పురిటి నొప్పులను భరిస్తున్నావు. ఎన్నో రకాల అవమానాలను కూడా తట్టుకుంటున్నావు. వాటన్నింటికీ కూడా ఎదురెట్టి మరీ వెళుతున్నావు. ఈ భారతదేశపు స్త్రీ యొక్క ధైర్యం ఏమిటో, ఏ ముఖము ఎరగని వాడిని, అంతకుముందు చూడని వాడిని, స్వభావం తెలియని వాడిని, అత్తగారి స్వభావం తెలియదు, మామగారి స్వభావం తెలియదు, కట్టుకోపోయేవాడి స్వభావము తెలియకుండానే తల్లిదండ్రులు నిర్ణయిస్తే చిటికని వేలు అందించి బ్రహ్మపుడి వేయించుకుని ఎదుటి ఇంట్లో ఎప్పుడైతే నువ్వు కాలు పెట్టావో, కుడి కాలు మోపావో, అప్పుడే భారత స్త్రీ యొక్క ధైర్యం ఏమిటో ఈ జాతికి తెలుసు. ఎంతమంది చిత్తడి బొమ్మ, పూర్ణమ్మ లాంటి పాటలు పాడుకున్నాం మనం. చిన్నప్పుడే వివాహం చేస్తే వాళ్ళందరినీ కూడా తట్టుకున్న తల్లి నిలబడగలిగింది అంటే ఎన్ని తట్టుకోగలిగింది అంటే ఆ స్త్రీని అవమానపరచవచ్చా? బ్రదర్స్ని అడుగుతున్నాను నేను ఈ మాట, ప్రతి పురుషుడిని అడుగుతున్నాను ఈ మాట నేను. అటువంటి స్త్రీ నీకు మాంగళ్యం తంతునానే అంటే తంతునానే అనే పదానికి నీకు అర్థం తెలియక నీతో తనులు తినడానికి వచ్చింది ఆ స్త్రీ. నువ్వు తాగి వచ్చి తందనాలాడి అర్ధరాత్రి పూట వస్తే నానా రోగాలు అంటించుకుని నువ్వు స్త్రీ దగ్గరికి వచ్చే ఆవిడకి నానా రోగాలు నువ్వు అంటిస్తే అవి భరించడానికే నువ్వు ఆ తల్లిదండ్రులకి వంశం నుంచి నీకు బిడ్డను అప్పగిస్తే కన్య ఆదానం నువ్వు చేసుకుంటే ఆ బిడ్డను బాధ పెట్టడానికా? ఆలోచించండి. పురుష ప్రపంచాన్ని సవాలు చేసి నేను అడుగుతున్నాను ఇది. ఆ తల్లిదండ్రులు కని పెంచి ఒక లక్ష్మీదేవిని నీ ఇంటికి పంపిస్తే నీకు సేవ చేయడానికి వచ్చింది, కానీ నీకు భోగలాలసతో నీవు కామాన్ని తృప్తిని తీర్చుకోవడానికి మాత్రమే కాదు, నీ వంశాన్ని నిలబెట్టడానికి, ఇరు వంశాల యొక్క ప్రతిష్టను కాపాడడానికి నీతో పాటు వచ్చింది. 75 సంవత్సరాలు నీతో పాటు జీవించడానికి వస్తే నీవు చూసుకోవలసింది ఎలా? అలాగే ఓ మాతృమూర్తి, నీవు కూడా ఆధునికత పేరిట నీవు కూడా ఓర్పుని నేర్పుని కనుక కోల్పోతే నిజమే. ఎందుకంటే స్త్రీలో ఉన్నటువంటి అధిక శక్తిని కండక్టర్ లాగా ఆమెను కూడా నియంత్రించడానికి కూడా కొన్ని పద్ధతులు పెట్టారు మనకి. కాలికి మెట్టలు పెట్టుకున్నా, మెడలో మాంగళ్యం ధరించినా, నుదుట కుంకుమ ధరించినా, చేతులకు గాజులు వేసుకున్నా, ఇవన్నీ మనకు ఒక ఆయుధాలుగా ఇచ్చి మనల్ని మనం రక్షించుకోవడం కోసమని మనకి దానిలో ఒక సైన్స్తో, ఒక ఆరోగ్యము, ఒక సైన్సు, ఒక కండక్టర్గా మనకు వాటన్నింటినీ కూడా మనల్ని మనం రక్షించుకోవడానికి ఆయుధాలుగా. అందుకని అమ్మవారి చేతిలో ఉండే ప్రతి ఆయుధం కూడా అది సూచనప్రాయంగా ఇచ్చబడిందే కానీ ఒకరిని సంహరించడం కోసం కాదు. మనలో ఉండే మదమాత్సర్యాలు సంహరించుకోవడం ఎలాంటిదో అమ్మవారి చేతిలో మనకి ప్రతీకాత్మక సింబాలిజంగా చూపించిన ఆయుధాలు కూడా అటువంటివే. రాగాన్ని అనురాగంగా మారుస్తుంది అమ్మవారి యొక్క చేతిలో ఉండేటువంటి రాగం. చతుర్బాహు సమన్విత. ఆ బాహువులలో ఉండేటటువంటి ఆయుధాలన్నీ కూడా ఒక దాంట్లో ఒక రాగం ఉంటుంది, ఒక దాంట్లో ఒక పాశం ఉంటుంది, ఒక దాంట్లో క్రోధాకార అంకుశోజ్వల అంకుశం ధరించింది. క్రోధాన్ని లక్ష్యంగా మారుస్తుంది అమ్మవారిని ధరిస్తే. రాగాన్ని అనురాగంగా మారుస్తుంది అమ్మవారిని స్మరిస్తే.
కోపాన్ని సాధనగా మారుస్తుంది అమ్మవారిని కనుక మనం ప్రార్థన చేస్తే. ఇవన్నీ కూడా లలితా సహస్రనామాల్లో వస్తుంది. మీరు ఆ లలితా సహస్రనామాలకు అర్థం కనుక మీరు తెలుసుకోవాలంటే ఆకాశవాణి, భారతీయం సత్యవాణి అని మీరు యూట్యూబ్కి వెళ్ళండి. ప్రతి నామానికి మీరు అర్థం తెలుసుకుంటారు. ఆ అర్థం తెలుసుకుంటే మీకు అందులో ఉన్న కథ అంతా మన కథే. శ్రీమాత అనే నామం దగ్గర నుండి శివశక్తైక్య రూపుడి అనే నామం వరకు అమ్మవారి పుట్టింటి నుండి మెట్టినింటి వరకు వెళ్ళే ప్రయాణమే మనకు కనపడుతుంది. దాంట్లో 1000 నామాలు కూడా 1000 సమస్యలకు పరిష్కారాలు. ఆ 1000 నామాలకి 1000 పరిష్కారాలు కనుక తెలుసుకుంటే డాక్టర్ నిర్మల్ గారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. మీకు మామూలుగా ఆతిథ్యాని కోసం వెళ్ళండి, కానీ ఒక డాక్టర్గా సంప్రదించడానికి వెళ్ళాల్సిన అవసరమే మీకు రాదు. ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి అవసరం రాదు. ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళే అవసరం రాదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా 1000 నామాలకి 1000 పరిష్కారాలు మీకు లలిత సహస్రనామాలలోనే దొరుకుతుంది. సోదరీమణులారా, లలితాన్ని తిరగేయండి. తకార లకార లికారాలు కనపడితే లలిత అంటే తల్లి. ఎవరికి తల్లి? తల్లులందరికీ తల్లి. తల్లులందరికీ తల్లి. మనకు అమ్మ తెలుసు, మన అమ్మమ్మ తెలుసు. అమ్మ తెలియదు. అమ్మమ్మ ఎవరు? ఆ జగన్మాత. ఆ జగన్మాత, ఆ జగన్మాతకు ప్రతీకలమే మనందరం. ఆ జగన్మాతలో ఏదైతే ఉన్నదో ఆ మాతృత్వమే మనలో ఉన్నది, ఆ ప్రేమతత్వమే మనలో ఉన్నది, ఆ అనురాగమే మనలో ఉన్నది, ఆ త్యాగమే మనలో ఉన్నది. అది పోగొట్టుకున్న నాడు పురుషుడు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం కూడా దిక్కులేనిదైపోతుంది. వాళ్ళ తల్లులు బిడ్డలకు పాలివ్వలేకపోతున్నారు, బిడ్డలకి పాలుపడలేదు. ఇంక అటాచ్మెంట్ ఎక్కడి నుంచి? ఆ నర్సు తీసుకురాగానే వెనక మా రోజుల్లో పొట్ట మీద పడేసేవారు. వెంటనే దాన్ని కన్సీల్డ్ సెక్స్ అటాచ్మెంట్ అంటారు. వాడు పిల్లలకి లేదు. ఆ నర్సు తీసుకొస్తుంది, ఉయ్యాల్లో పడేస్తుంది, డైపర్ మారేస్తారు. ఆ డైపర్ మార్చేది నర్సే. ఇక తల్లికి పిల్లవాడికి కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రోజుల్లో పాత పంచులు, పాత చీరలు లంగోటాలుగా చుట్టి కట్టి వాటిని తగిలించేవాళ్ళు. ఆ లంగోట తడిచిపోయేది. వాడు క్యారం అనేవాడు. అమ్మని పిలిపించుకోవడం కోసమే వాడు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. బాలానాం రోదనం బలం అన్నారు. పిల్లవాడు ఎందుకని ఏడుస్తాడు అంటే ఇది ఒక సైకాలజీ. డాక్టర్ గారు అడగని చెప్తారు, అదొక సైకాలజీ. వాడికి పుట్టుకతోనే ఉంటుంది. అమ్మని పదే వాడి దగ్గరికి రప్పించుకోవడం కోసం, అమ్మ యొక్క స్తన్యాన్ని పొందడం కోసం, అమ్మ యొక్క వెచ్చని బడిలో కూర్చోవడం కోసం, ఆ ప్రేమ కోసం తపన పడి వాడు ఏడుస్తూ ఉంటాడు, ఎత్తుకోబడ్డాడు. వాడు ఏ తల్లి పిల్లవాడిని ఎత్తుకోవటంలా రకరకాల సాధనాలు వచ్చేసాయి. దానికి కూడా ఒక దాంటి ఏమంటారు, దానికి ఒక ప్రేమలోనో ఏదో పడేస్తారు. ఆ బండిలో తోసుకుపోతూ ఉంటారు పార్కుల్లోకి. లేకపోతే భుజం మీద వేసుకునే ఏవో అమ్ముతున్నారు ఈ మధ్యన. ఆ భుజం మీద పడేసుకుంటారు ఒక బ్యాగులాగా. అమ్మ ప్రేమ పోతున్న టచ్ పిల్లలకి లభించడం లేదు. అందుకనే పిల్లలు ఇవాళ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడానికి కారణం తల్లిదండ్రులు ఇద్దరి వెచ్చని యొక్క కౌగిలి హక్కు చేసుకోవడం అనేది పిల్లలకి లభించడం లేదు. ఇది వాస్తవం అమ్మ, ఇది వాస్తవం. ఆ డైపర్లు మార్చి పొద్దున వేస్తారు, మధ్యాహ్నం ఇప్పుడు ఆ మూట మోసుకుంటూ నడుస్తాడు. దొడ్డికాళ్ళు వచ్చేస్తుంటాయి వాడికి. ఆ నడకలో మార్పు వచ్చేస్తే స్కిన్ అంతా పాడైపోతుండు. ఆ మాలిన్యం అంతా నవరంధ్రాల ద్వారా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా ఈ విధమైనటువంటి స్వేదం అంతా మళ్ళీ లోపలికి పీల్చేస్తూ ఉంటారు. నానా రకాల రోగాలు. కార్పొరేట్ హాస్పిటల్స్ బ్రహ్మాండమైన గిరాకీలు పెంచేస్తూ మనల్ని సాదాసీదాగా జీవిస్తూ ఉంటే మన పిల్లలలోనే మన ఇంట్లోనే రకరకాల సాధనాలు మన ముందే మన కళ్ళ ముందే సహజంగా కనపడుతూ ఉంటే వాటిని వద్దనుకుంటున్నాం. ఆధునిక జీవితానికి అలవాటు పడిపోతున్నాం. మనకు మనమే చిక్కులు తెచ్చిపెట్టుకుంటున్నాం. మనం కూర్చున్న కొమ్మను మనం నరికేసుకుంటున్నాం. నేల విడిచిన సాము చేస్తూ ఉన్నాం. కష్టాలు మనమే కొని తెచ్చి పెట్టుకుంటున్నాం. ఆడపిల్లలకి అందం అనేది నిగూఢంగా ఉన్నప్పుడే ఆ అందం కనపడితే అందంగా ఉంటుంది. పమిట చాటున ఏమన్నదో అనుకున్నప్పుడు ఆ అందాన్ని చూడాలనిపిస్తుంది. కానీ ఎక్స్పోజ్ చేసుకుంటే ఇంతేనా, ఆఫ్టర్ ఆల్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అనుకుంటాడు. లేకపోతే ఏముంది, అది గుప్పిట్లో ఉన్నప్పుడే దాని యొక్క అందం. ఆ అందం అనేది ఎప్పుడు కూడా రహస్యంగా గోడగుల్ఫాయే నమః అనే అమ్మవారికి ఒక నామం ఉంది. రహస్యమైన చీలమండలి కలిగినది అమ్మవారి యొక్క అందుకే మనకు కూడా చీర కట్టుకునేటప్పుడు చీలమండలి కనపడకుండా కింది వరకు ఎందుకు కట్టుకుంటాం? ఆ చీర కట్టులో ఉన్న అందం ఏమిటి? ఆ కుచ్చళ్ళ వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఇవన్నీ కూడా మన పూర్వీకులు మన డ్రెస్ వేసుకునే విధానంలో కూడా అంత జాగ్రత్త పడి
ఆ అందంలో ఉన్న ఒక సౌరభాన్ని, అందంలో ఉన్న ఒక లాలిత్యాన్ని, వీటన్నింటినీ కూడా మన పూర్వీకులు సామాన్యుల అమ్మ. అందుకే నేను ప్రతి క్షణం అనుక్షణం రోమ రోమాన కణ కణాన నా భారత మాత అన్న, నా భారత ఖండం అన్న, నాకు ఈ భూమి అన్న, ఈ నేల తల్లి అన్న, నా మహర్షులన్న నాకు అంతగా గౌరవము, ప్రేమ, అభిమానం. ఎందుకంటే ఎంత ఆలోచించారా నా కోసం, నా జాతి కోసం, ఈ మానవాళి కోసం ఇంత రచన ప్రణాళిక చేశారా నా పూర్వీకులు. ఎంత రుణపడి ఉన్నాం వాళ్ళకి. అందుకే దైవ రుణము, ఋషి రుణము, పితృ రుణము, భూత రుణము, మనుష్య రుణం, ఇన్ని రకాల రుణాలకి రుణపడి ఉన్నాం మనం. దైవానికి రుణపడి ఉన్నాం, ఈ సంప్రదాయానికి, ఈ కట్టుబాట్లకి, ఋషులకి రుణపడి ఉన్నాం. ఏమ్మా ఈ పశుపక్షాదులన్నింటికి రుణపడి ఉన్నాం. ఈ పండ్లు, ఈ కాయలు, ఈ చెట్లు ఇవన్నీ కూడా సీజన్ వైజ్గా మనకి అరటిపండు చూడండి ఎంత ప్యాకింగ్ అండి. ఒక బత్తాయి పండు చూడండి ఎంత గొప్ప ప్యాకింగ్ అండి. ఎంత అద్భుతంగా చేశాడు. ఓటేరు సుందరరామూర్తి గారు ఒక మాట అంటాడు, ఆ బత్తాయి కాయ కింద పడితే బుస్సు మనకు శబ్దం వస్తుంది. ఏ బ్యాక్టీరియా కూడా అందులో చేరిపోకుండా ఉండడానికి మళ్ళీ పచ్చని పొర ఒలుస్తాం, దానిలో ఒక తెల్లని పొర, మళ్ళీ ఒలిస్తే ఒక తొన, ఆ తొన మన పెదాల్లాగా ఉంటుంది. ఆ పెదాల తొనని ఇలా ఆస్వాదిస్తూ ఉంటే చేదు గింజ ఒకటి వస్తుంది. ఆ చేదు గింజను మళ్ళీ భూమి మీదకి ఊసేటట్టు చేశాడు. ఆ రసాన్నేమో ఆస్వాదిస్తున్నాం, గింజలేమో ఊసేస్తున్నాం. ఇది దైవ సంపద. మరొక చెట్టు మొలకెత్తడానికి ఆ గింజను కూడా కనుక తీయగా పెట్టేస్తే అది కూడా నమిలి మింగేస్తాం. కాబట్టి దాన్ని చేదుగా పెట్టి భూమి మీదకి ఊసేటట్టుగా చేసి మరొక చెట్టును తయారయ్యేటట్టుగా చేసిన భగవంతుడి యొక్క రుణాన్ని ఎలా తెచ్చుకోగలుగుతాం? ఎలా తెచ్చుకోవాలి? ఎంత ప్రణాళిక అండి ఆయన ప్రణాళిక. ఈ వైవిధ్యం కొబ్బరి చెట్టును పోలేదు, కొబ్బరికాయను పోలినటువంటి రుచి మరొక దానికి లేదు. ఏమ్మా ఒక సీతాఫలానికి పోలిన సీతాఫలం లేదు, రుచిని పోలిన రుచి లేదు, వాసన పోలిన వాసన లేదు, మనిషిని పోలిన మనిషి లేడు, గోరును పోలిన గోరు లేదు, వేలుముద్రను పోలిన వేలుముద్ర లేదే, వెంట్రుకను పోలిన వెంట్రుక లేదే. అందుకే వెంట్రుకలు విరబూసుకోకూడదు అని చెప్పడానికి అర్థం, బ్లాక్ మ్యాజిక్స్ చేస్తారమ్మా, వెంట్రుకలు ఎప్పుడు విరబూసుకోకూడదు. పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక చోట కూర్చుని దువ్వుకోండి, దాని మీద ఉమ్మి వేసి కాల్చి వేయండి హెచ్చరిక ఎందుకు చేశారంటే అది ప్రమాదం, నోట్లోకి వెళితే ప్రమాదం. అందుకే క్యాప్స్ పెట్టుకుని వడ్డిస్తారు హోటల్స్లో కూడా. లోపలికి వెళితే జీర్ణం కాదు, కుత్తుకులో ఎక్కడైనా తగిలితే ప్రమాదకరం, ఇక్కడ అంగిలికి తగులుతుంది, కొండనాలకు గుచ్చుకుంటే ప్రమాదం. ఇన్ని ప్రమాదాలని సూచించి జడ వేసుకోవడంలో కూడా ఎన్నో ఉన్నాయండి. సాయంకాలం దాకా చెప్పగలను ఇవన్నీ, మీకు సమయం అయిపోతుంది. ఎన్నో రకాలుగా మనకి స్త్రీల యొక్క సంప్రదాయంలో ఎంతో సైన్స్ని, ఎన్నో రకమా పర్వాలేదా